హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మృదులా వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి మేము రీసెంట్గా ఒక కుకింగ్ సెట్ తీసుకున్నాము. సో అది ఎలా ఉంది అండ్ దాని ఒక అన్బాక్సింగ్ చూసేయండి. దాని ప్రైస్ ఎంత, అది వర్త్ కాదా, దాని క్వాలిటీ ఎలా ఉంది, నేను అన్ని చెప్తాను. సో వీడియో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో ఫస్ట్ వచ్చేసి ఏ బ్రాండ్లో తీసుకున్నానో చెప్తాను. మేము తీసుకున్న బ్రాండ్ అయితే పీజియన్ అనమాట. సో దాని ఒక మోడల్ టైప్ ఫేవరెట్ 7-piece గిఫ్ట్ సెట్. అండ్ దాంట్లో ఏమేమి వచ్చాయి అనేది మేము స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ప్యాకేజింగ్ అయితే అంతా చాలా బాగుంది. మంచిగా బబుల్ ర్యాప్ చేసి మరీ ఇచ్చారు. నేనైతే దీన్ని జెప్టోలో ఆర్డర్ చేశాను. దీని ఒరిజినల్ ప్రైస్ జెప్టోలో అరౌండ్ 1300 అలా ఉండింది. సో సమ్ ఆఫర్ అప్లై అయ్యి మాకు అరౌండ్ 760కి వచ్చేసింది అనమాట ప్రైస్. ఆ ఆఫర్ డైలీ ఉంటుందో లేదో తెలీదు, బట్ మేము తీసుకున్న రోజైతే ఆఫర్ ఉండింది. నేను తీసుకున్న ప్రైస్కి అయితే నాకు చాలా వర్త్ అనిపించింది. ఎందుకంటే మేము ఇక్కడ మాల్లో చూస్తూ ఉంటాము, ఏ చిన్న ఐటమ్ అయినా కూడా మినిమం 200 ఉంటుంది అనమాట కాస్ట్. సో అలా చూసుకున్నా మనకి 760కి ఇన్ని ఐటమ్స్ వచ్చినాయంటే చాలా వర్త్ అసలు. ఇవన్నీ నాన్ స్టిక్ కాబట్టి మనం వీటిపైన స్టీల్ స్పూన్స్ అలాంటి యూస్ చేయకుండా ఉండడమే బెటర్. స్టీల్ యూస్ చేస్తే ఏంటి అంటే నాన్ స్టిక్ అంతా లేసేస్తుంది. సో బెటర్ వుడెన్ స్పూన్స్ ఆర్ ఏదైనా ఫైబర్ స్పూన్స్ అలాంటివి వాడితే చాలా బెటర్. ఇంకా అవి తీసుకోవాలి. అవి తీసుకుంటే నెక్స్ట్ వీడియోస్లో అప్డేట్ చేస్తాను. దీనికి ఏంటి అంటే 1 year వారంటీ కూడా ఇచ్చారు. ఇక్కడ నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న ఐటమ్స్ అన్నీ వచ్చాయన్నమాట ఆ సెట్లో. నాకు తెలిసి ఈ సెట్ బ్యాచిలర్స్కి ఆర్ ఇంట్లో ఒకరు ఇద్దరు ఉండే వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే అన్ని సపరేట్గా కొనకుండా ఒకే సెట్లో అన్నీ వస్తున్నాయి అండ్ చాలా రీజనబుల్ ప్రైస్కి వస్తున్నాయి కాబట్టి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఒక రైస్ కుక్కర్ ఉండి ఇవన్నీ ఉన్నాయంటే ఏం చేసుకోవాలన్నా మనం ఈజీగా కుక్ చేసుకునేయచ్చు. నాకు ఈ సెట్ మొత్తంలో బాగా నచ్చింది ఏంటి అంటే ఈ కడాయి అనమాట. దీని డయామీటర్ 24 centimeters ఉంటుంది. మీరు ఉండే ప్లేస్లో కానీ జెప్టో అవైలబుల్గా లేదు అంటే ఫ్లిప్కార్ట్లో ఆల్రెడీ సేల్ నడుస్తుంది. సో ఒకసారి అక్కడ చెక్ చేయండి. అండ్ నేను కూడా చెక్ చేస్తాను. మేబీ ఈ సేమ్ సెట్ లింక్ కానీ కనిపిస్తే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ సెట్లో వచ్చిన ఐటమ్ ఏంటి అంటే ఈ సాస్ పాన్ అనమాట. దీని డయామీటర్ 14 centimeters ఉంటుంది. సో దీంట్లో మిల్క్ ఆర్ టీకి కాఫీకి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంతకుముందు మా దగ్గర సేమ్ ఇలాంటిది ఒకటి ఉంటుండే. సో దాన్ని మల్టీపర్పస్గా అన్ని రకాలుగా వాడేవాళ్ళము. టీకి వాడేవాళ్ళము, ఏదైనా కర్రీ చేసుకోవడానికి ఆర్ ఎగ్ చేసుకోవడానికి అన్నిటికీ యూజ్ చేసేవాళ్ళము. చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి దోశ పాన్ అనమాట. సో దీని యొక్క డయామీటర్ 23 centimeters వచ్చింది. అండ్ బేస్ కూడా కొంచెం మందంగా వచ్చింది సో దట్ ఈజీగా మాడిపోకుండా ఉంటుంది. అండ్ ఈ తడక పాన్ అయితే దీని ఒక డయామీటర్ 10 centimeters వచ్చింది. అండ్ చాలా క్యూట్గా ఉంది చూడడానికి కూడా. ఇంకా అన్నిటి మీద ఒకటే లిడ్ ఇచ్చారనమాట. సో మోస్ట్లీ ఆ లిడ్ ఇచ్చింది కడాయి కోసమే. ఇంకా లాస్ట్ ఒకసారి ఆ ప్యాకేజ్ మీద వచ్చిన పిక్స్ చూపిస్తాను, ఏమేమి ఐటమ్స్ వచ్చినాయో మీకు అర్థమవుతుంది. అండ్ దాని మీద ఉన్న ఒరిజినల్ ప్రైస్ కూడా మీకు చూపిస్తాను. ఆ ఒరిజినల్ ప్రైస్ అయితే అస్సలు వర్త్ కాదు. మాకు దాంట్లో ఆల్మోస్ట్ 20% కాస్ట్కే మాకు సెట్ మొత్తం వచ్చేసింది. ఈ వీడియో ఇంతవరకు చూసినట్టయితే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి వ్లాగ్స్ ఇంకా కావాలి అనుకుంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మృదులా వ్లాగ్స్.